హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. 2024 సంవత్సరంలో మనము ఎంపీసీ పిల్లల కోసం అద్భుతమైనటువంటి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. పేరెంట్స్, విద్యార్థులు మా వీడియోస్ ఎంతగానో ఆదరించినందుకు థ్యాంక్ యూ. 2025-2026 విద్యా సంవత్సరానికి స్వాగతం తెలుపుతూ ఎంపీసీ సంబంధించినటువంటి అడ్మిషన్స్ యొక్క కాలేజెస్ ఈ సిరీస్ అనేది మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో ఈరోజు ఏంటి ప్రత్యేకత అన్నట్లయితే, దాదాపు మనం ఒక 2 నెలలు గ్యాప్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలో కొత్త యూనివర్సిటీస్ యొక్క పరిస్థితి ఏముండబోతుంది, బీ కేటగిరీ సీట్ల పరిస్థితి ఏంది, లాస్ట్ ఇయర్ నరకాన్ని చూసినటువంటి 4th ఫేజ్ కోసం ఎదురు చూసి నానా ఇబ్బందులు పడ్డటువంటి పేరెంట్ పరిస్థితులన్నింటినీ పరిగణలోకి తీసుకున్న మీదట కొంతకాలం వేచి చూసే ధోరణిని మనం అనుసరించాం. సో ఇప్పుడైతే కొంతవరకు క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇందులో మొట్టమొదటి క్లారిటీ వచ్చేసి బీ కేటగిరీ సీట్లు ఆన్లైన్ చేయబడుతున్నాయి. సి కేటగిరీ సీట్లు ఆన్లైన్ చేస్తారా లేదా అనే విషయాన్ని 50-50 క్లారిటీగా ఉంది. సో మొట్టమొదటిసారిగా అసలు బీ కేటగిరీ, సి కేటగిరీ, ఎందుకంటే ప్రతి పేరెంట్కి వాళ్ళ యొక్క పాప లేదా బాబు యొక్క అడ్మిషన్ ప్రక్రియ అనేది కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే ఇది జీవితంలో అనేక సందర్భాల్లో వచ్చేటువంటి సిచ్యువేషన్ కాదు, అప్పుడప్పుడు మాత్రమే, ఒక్కసారి మాత్రమే వస్తుంది. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. బీ కేటగిరీ అన్నా సి కేటగిరీ అన్నా మీరు సిఎంఆర్ కానీ, గోకరాజు కానీ, నారాయణమ్మ కానీ ఈ కాలేజీలకు పోయి డబ్బులు పెట్టి కొనుక్కుంటారు కదా, డొనేషన్ కట్టి. ఈ సీట్లని బీ కేటగిరీ అని, ఎన్ఆర్ఐ సీట్స్ అంటే మొత్తం 100% సీట్లలో మనకి 70% సీట్లు వచ్చేసి కన్వీనర్ కోటా ద్వారా, 15% సీట్లు వచ్చేసి బీ కేటగిరీ ద్వారా, 15% సీట్లు వచ్చేసి ఎన్ఆర్ఐ కోటా ద్వారా సీట్లని నేను నింపుతూ ఉంటాను అన్నమాట కాలేజెస్లో. సో రేవంత్ సర్కారు ఓయూజేఏసీ కానీ లేకపోతే మిగిలిన విద్యార్థి సంఘాల నుంచి ఒత్తిడి మేరకు ఇప్పుడు మన హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నటువంటి బాలకృష్ణారెడ్డి గారు మొత్తాన్ని కూడా ఆన్లైన్ చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ ఆన్లైన్ చేసినప్పుడు ఎటువంటి వాళ్ళకి నష్టం జరుగుతుంది, ఎవరు తొందరపడాలి, ఎవరు నిమ్మలంగా ఉండాలి? నేను ఒక విషయం చెప్తున్నాను. ఎవరైతే నారాయణ, శ్రీ చైతన్య, శ్రీ గాయత్రి, ఆల్ఫోర్సు ఇట్లా డిఫరెంట్ కార్పొరేట్ కాలేజెస్లో ఉండి జేఈఈ మెయిన్స్లో మాక్ ఎగ్జామ్స్లో 300 మార్కులకు గాను 200 పైన, అట్లీస్ట్ 180 పైన, లేదు 150 మార్కులైనా మీ బాబు స్కోర్ చేస్తున్నాడు అన్నట్లయితే మీకు పెద్దగా చింతపడాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా టైం ఉంది. ఎప్పటివరకు టైం ఉంది? ఫిబ్రవరి 1st వీక్ వరకు టైం ఉంది. ఎందుకంటే మనకి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అవుతుంది. మీ పిల్లల పెర్ఫార్మెన్స్ ఏంటో మీకు కూడా అర్థమవుతుంది. కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి. మిగిలినటువంటి పేరెంట్స్, పర్టికులర్గా నేను చాలామంది తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు మీకు 100, 90, 80 ఈ రకంగా మీకు జేఈఈ స్కోర్స్ వస్తూ ఉన్నాయి. వీళ్ళు జేఈఈ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, రేపు పొద్దున మనకు అత్యంత తెలుగు వారికి ముఖ్యమైనటువంటి పండుగ సంక్రాంతి కూడా ఉంది. ఈ యొక్క జేఈఈ మెయిన్స్ వల్ల ఈ సంక్రాంతి హాలిడేస్ని కూడా కట్ చేసి పిల్లల్ని అన్ని కాలేజీలో క్యాంపస్లో అట్టుపెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క 100 సరౌండింగ్స్లో ఉన్నటువంటి జేఈలో ఉన్నటువంటి పేరెంట్స్ మాత్రం మీరు చాలా కష్టకాలం మీ ముందు ఉంది. మీరు స్మార్ట్గా డెసిషన్ తీసుకోకపోతే చాలా ఇబ్బంది అనమాట. ఎందుకంటే మీరు నా 4th ఇయర్ అంటే 4th ఫేజ్ కామెంట్ లాస్ట్ ఇయర్ ఆగస్టులో, సెప్టెంబర్లో చేసిన వీడియోస్ చూస్తే దాని కింద కామెంట్స్ చూడండి. పేరెంట్స్ యొక్క బాధ ఏందనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఒక 10 కాలేజీల విషయం చెప్తాను. మనకి సిబిఐటి, ఎంజిఐటి, వాసవి, గోకరాజు, సివిఆర్, కేఎంఐటి, శ్రీనిధి, అదేవిధంగా మన బీవీఆర్ఐటి ఈ కాలేజీల కోసం ఎవరైతే పేరెంట్స్ ప్రధానంగా ఎదురు చూస్తున్నారో మీ అందరికీ నిరాశ పడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఈ సంవత్సరం 99% మీకు ఈ కాలేజీలో సీట్లు దొరికే అవకాశం లేదు. ఇకపోతే కాలేజీల పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే కూడా లాస్ట్ ఇయర్ మనం గమనించినట్లయితే మెడబెట్టి నెట్టినా కూడా శ్రీనిధి యూనివర్సిటీలో పేరెంట్స్ చేరలేదు. ఒకవైపు నుంచి ఇప్పుడు గోకరాజు కానివ్వండి, లేకపోతే బీవీఆర్ఐటి కానివ్వండి, లేకపోతే విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కానివ్వండి, నారాయణమ్మ కాలేజెస్ కూడా అటానమస్ కాలేజీలుగా ఉన్నటువంటి ఈ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్కి మారిపోతున్నాయి. దీనికి ప్రధానంగా ఒక 2-3 కారణాలు మనం గమనించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం గత 4 ఏళ్ల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోవటం, లాస్ట్ ఇయర్ మేనేజ్మెంట్ సీట్లలో జరిగినటువంటి అన్సర్టనిటీ ఆర్ అనిశ్చితి. మరోవైపున హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ ఏమని, మేము మొత్తం మేనేజ్మెంట్ సీట్స్ని ఆన్లైన్ చేయబోతున్నాం. దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ బై హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు. అండ్ ఇంజనీరింగ్ కాలేజీలని దారిలో పెట్టడం కోసము
మేము కఠినమైనటువంటి నిబంధనలు పెడుతున్నాము, వీళ్ళకి అటానమస్ స్టేటస్ విషయంలో కూడా మేము మళ్ళీ తిరిగి రివ్యూ చేస్తాము అని మన ఉన్నత విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రకటన. వీటన్నిటి ధర్మిళ ఈ కాలేజీలన్నీ భయంతోనో భక్తితోనో మాకు ఈ స్టేట్ గవర్నమెంట్ పాలసీస్తో సంబంధం లేనటువంటి వ్యవస్థ అయినటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీకి మేము మారిపోతాం అనేటువంటి ప్రక్రియలో వీళ్ళు చాలా నిమగ్నమై ఉన్నారు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నప్పుడు ఒక 20 కాలేజీలు, టాప్ కాలేజీలు అంటే సిబిఐటి అనుకోండి, వాసవి, విఎన్ఆర్, తర్వాత గోకరాజు, నారాయణమ్మ, సివిఆర్, గీతాంజలి, శ్రీనిధి ఆల్రెడీ యూనివర్సిటీ కూడా అయిపోయి ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే డీమ్డ్ యూనివర్సిటీకి అప్లై చేసుకుంటున్నాయి. సో ఈ అన్సర్టనిటీ మనకి ఇంకా ఒక 3-4 నెలలు కొనసాగే అవకాశం ఉంది. చాలామంది పేరెంట్స్తో మేము మాట్లాడినప్పుడు మాకు అర్థమైనటువంటి విషయం వచ్చేసి వాళ్ళు ఎమోషనల్లీ దే ఆర్ కనెక్టెడ్ విత్ జేఎన్టీయూ. అంటే స్టేట్ ప్రైవేట్ కాలేజెస్ అయితే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటారనేటువంటి ఒక భావన వాళ్ళలో ఉంది. సో ఈ అన్ని కారణాల దృష్ట్యా మీరు ఒక కెరియర్ కౌన్సిలింగ్ తీసుకొని ఒక ప్రాపర్ ఫార్మాట్లో మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీకు ఎక్కడా కూడా అపజయం అనేది కలగదు. కాబట్టి జోష్ ఇన్నోవేషన్స్ అండ్ ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ మీరు ఒక 10,000 రూపీస్ కానీ మాకు పే చేసినట్లయితే మీకు ఈ యొక్క డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నటువంటి టాప్ కాలేజెస్ అనుకోండి, మంచి పాపులర్ బ్రాండ్స్ అనబడినటువంటి విఐటి, అమృత, ఎస్ఆర్ఎం అనుకోండి, లేకపోతే టాప్ 10 కాలేజెస్గా చెప్పబడుతున్నటువంటి ఓపీ జిందాల్ కానీ, అశోక, ప్లక్ష, సాయి యూనివర్సిటీ లాంటి వాటిలో కానివ్వండి, లేదా ఇండివిజువల్ కాలేజెస్గా ఉండి మంచి పేరు తెచ్చుకున్నటువంటి తాపర్ యూనివర్సిటీ కానీ, డిఏఐఐటి కానీ, మణిపాల్ యూనివర్సిటీ కానీ, సింబయాసిస్ యూనివర్సిటీ కానీ, ఇవి కూడా మనకు నేషనల్ బ్రాండ్స్ కింద చెప్పి ఇటువంటి వాటిల్లో మీరు అడ్మిషన్స్ తీసుకోదలుచుకున్నట్లయితే మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది అవసరం. సో ఈ గైడెన్స్ కోసం 10,000 కంపల్సరీ పే చేయాలండి. మేము నా యొక్క పర్సనల్ కన్సల్టేషన్ అనేది మనీ పే చేయకుండా నేను పేరెంట్తో మాట్లాడే పరిస్థితి ఫిజికల్గా ఉండదు. ఎందుకు అంటే మాకున్నటువంటి విపరీతమైన రద్దీ దృష్ట్యా మీరు నిజంగా సీరియస్ పేరెంట్స్ అయితే మాత్రమే, మాకు సర్వీస్ అవసరం అయితే మాత్రమే మీరు మా దగ్గరికి వచ్చి కలవండి తప్ప జస్ట్ మేము వచ్చి కలుస్తాం సార్ అంటే అట్లా అవకాశం మా దగ్గర ఉండదు. మీరు అన్ని వివరాలు నేను యూట్యూబ్లో కూడా చెప్తూ ఉంటాను. ఆ బేసిస్ మీద మీరు నిర్ణయం తీసుకోవచ్చు. సో ఇది 2025-2026 అడ్మిషన్ సంబంధించినటువంటి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. సో మనము నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే తెలంగాణలో రాబోతున్నటువంటి యూనివర్సిటీస్ ఒకవేళ వస్తే దానివల్ల జరిగే పరిణామాలని కాలేజీల వారీగా వివరిస్తాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.